మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. ఇందులో భారీ యంత్రాలతో తవ్వి తరలిస్తున్నారు. ఎన్జీటీకి వివరాలు ఇవ్వబోతున్నాం. హైకోర్టుకు నివేదించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం అనుసరిస్తున్న ఇసుక విధానం ఏమిటో చెప్పాలని ధర్మాసనం ఇసుక అక్రమ మైనింగ్కి నిలువరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశం. వివరాలు సమర్పించేందుకు విచారణ ఈ నెల 21కి వాయిదా. ఈ వార్త చూడగానే మనకేమనిపిస్తుందంటే అక్రమాలు దారుణాతి దారుణం ఈ పాయింట్లన్నీ కూడా వచ్చేస్తాయి. బట్ ఇక్కడ అసలు కంటెంట్ ఏంటయ్యా అంటే ఎన్జీటీ అడిగింది, ఎన్జీటీకి మేము నివేదించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈ మాట అనగానే ఇప్పుడు మనం ఇట్లాంటిది సరిగ్గా వివరంగా చెప్పామనుకోండి, వెంటనే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు మోసుకొచ్చి ఇచ్చేస్తాడన్నటువంటి దిక్కుమాలిన వివరాలు రాసుకొస్తారు. ఇక్కడ సూట్ కేసులు తీసుకునేవాడు లేకపోతే కోట్ల రూపాయల భూములు తీసుకున్నటువంటి వాడు నీతి వచనాలు పలుకుతాడు. లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నోళ్ళు నీతి వచనాలు పలుకుతారు. నిజాన్ని వక్రీకరించి ప్రజల్ని మోసం చేసినందుకు తాము సంపాదించుకున్నటువంటి వందలు వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని తీసుకున్నటువంటి వెధవలు మన కళ్ళెదురుగుండా కనబడుతున్నా ఆ వెధవలను ఏమనలేక నాబోటోళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. కాబట్టి ఆ ఏడ్చేవాడిని ఏడవనియండి. అసలు పాయింట్ ఏంటంటే ఎన్జీటీ దృష్టిలో అంటే పర్యావరణ పరిరక్షణకి సంబంధించినటువంటి వాళ్ళ దృష్టిలో ఇసుక మిషన్లతో తవ్వకూడదు, ప్రొక్లైనర్లతో తవ్వకూడదు, అలాగే ప్రత్యేక మిషనరీతో తవ్వకూడదు, కూలీల చేత తవ్వించి మోసుకెళ్ళాలి. ఇది ఎన్నేళ్ల క్రితం ఆగిపోయింది. ఎందుకు అంటే ఇవాళ ఇసుక కూలీల ద్వారా కనుక ఒక ట్రాక్టర్ చేయించాలంటే ఒక ట్రాక్టర్ లోడ్ చేయడానికి కనీసం 2.5 గంటలు పడుతుంది. 2.5 గంటల పాటు ఒక్కొక్క కూలీకి అంటే అట్లాగా రోజుకి వాళ్ళు ఎన్ని చేయగలుగుతారు? అప్పుడు వాళ్ళ 8 గంటల డ్యూటీలో 4 ట్రాక్టర్లు తవ్వగలుగుతారు. 4 ట్రాక్టర్లకి ఒక్కొక్క ట్రాక్టర్కి 5 కూలీలు చొప్పున పనిచేస్తే ఆ మాత్రం తవ్వగలుగుతారు. అప్పుడు 5 కూలీలకి ఒక్కొక్కరికి రోజుకి ఎంత ఇవ్వాలా? 1000 రూపాయలు ఇవ్వాలా? 5000 రూపాయలు ఇస్తే 5 రోజుకి అప్పుడు 5 ట్రాక్టర్లు తవ్వుతారు. అంటే 5 25,000 రూపాయలు అవుతుంది వాళ్ళకి ఆ రోజుకి. అంటే వాళ్ళకి 5,000 అనుకుందాం. అప్పుడు ట్రాక్టర్కి ఎంత పడుతుంది? 5 ట్రాక్టర్లకి కనుక చేస్తే ఒక్కొక్క ట్రాక్టర్కి కూలీ చొప్పున 1000 రూపాయలు పడుతుంది. కాకుండా ట్రాన్స్పోర్టేషను, డీజిలు ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది? అప్పుడు ట్రాక్టర్ వచ్చేటప్పటికి ఫైనల్గా మధ్యలో గవర్నమెంట్కి కట్టాలి కదా, దగ్గరగా 1000 రూపాయలు గవర్నమెంట్కి కట్టాల్సి ఉంటుంది. అక్కడ 2000 టోటల్గా చూసుకుంటే ఒక 5,000 6,000 రూపాయలు ట్రాక్టర్కి పడుతుంది. ఇది ఉట్టి బయటికి రావడానికి. ఇక ఆ తర్వాత మొత్తం చూసుకుంటే 10,000 రూపాయలు ట్రాక్టర్ అవుతుంది. ఇది కామన్ థింగ్. ఇంకోటి అప్పుడు ఇంకా అసలు ఇళ్ల నిర్మాణాలు ఏం జరగవు. ఎందుకంటే ఇక్కడ భవన నిర్మాణం కార్మికుడు చేస్తాడా, అక్కడ అది చేస్తాడా? కాబట్టి ఇవాళ కొత్తగా తవ్వుతున్నారా మిషనరీతో? చంద్రబాబు గారి టైంలో మిషనరీతో కాకుండా దేంతోనన్నా తవ్వారా? ఎందుకు చంద్రబాబు గారి ఇంటి బ్యాక్ సైడు ఇసుక అక్రమ తవ్వకాలు అంటూ అప్పట్లో ఎన్జీటీ పెనాల్టీ వేసిన 100 కోట్ల రూపాయలు దేనికి? వాస్తవంగా ఇసుక పేరుకుని ఉన్నది తవ్వాలి. అంటే ఒడ్డుకొచ్చిందో లేకపోతే కనుక నదీ తీర ప్రాంతం అంతా అక్కడ తవ్వుకోవాలి. లేదా నదిలో మధ్యలో చిన్న సైజు ద్వీపాల్లాగా తయారవుతాయి కదా, అవి తవ్వుకోవాలి. కానీ అడుగున తవ్వారు అన్నటువంటిది ఆ రోజున పెనాల్టీ. బట్ ఆ రోజున ఎవరు రాయలేదు, సాక్షి వాళ్ళు రాసుకొచ్చారు. ఇప్పుడు వీళ్ళు రాసుకొస్తారు. బేసిక్గా ఇసుక అనేటువంటి దాని మీదన ప్రతి ఒక్కడూ సంపాదించుకుంటానే ఉన్నాడు. ఆ రోజున ఈ రోజున తేడా అలా ఏంటంటే ఆ రోజున 100కి 100 రూపాయలు మింగారు, ఈరోజు 100కి 80 రూపాయలు మింగుతున్నారు, 20 రూపాయలు గవర్నమెంట్కి ఇస్తున్నారు. ఇది కరెక్ట్గా నిజాయితీగా నిర్మోహమాటంగా మాట్లాడాలంటే. కానీ అప్పుడు శృంగారం, ఇప్పుడు వ్యభిచారం అన్నదే వార్తల వ్యవహార శైలి. దానికి అనుగుణంగా కోర్టులు, ఎన్జీటీలు ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. సరే, వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడే ఈ బ్యాచ్ అన్నటువంటిది. ఇక వీళ్ళ గురించి మనం మాట్లాడటం ఎక్కువగా అనవసరం విషయం అది. లేకపోతే నేను ఇంతకుముందు చాలా రోజుల నుండి చెప్తున్నా, పత్రికలలో ఇదివరకు పనిచేసేటటువంటి ఒక ఫోటోగ్రాఫరు, టీవీల్లో పనిచేసే ఒక వీడియోగ్రాఫరు, ఒక జర్నలిస్ట్ అంటే ఒక వాల్యూ ఉండేది, భయం ఉండేది. ఒక గందరగోళం జరుగుతున్న ప్రదేశానికి మేము వెళ్ళి మైకు చేతిలో పట్టుకుని, మేమేమి సినిమాల్లో హీరోలం కాదు, బట్ ప్రెస్ అనేటువంటిది లేదా టీవీ ఛానల్ లోగో చూపెట్టి ఇదిగో మేము ఇది తీస్తున్నాం, నీ తరపున వాదన ఉంటే చెప్పు అనే వాళ్ళని తప్పించి
రారా చూసుకుందాం అనే వాళ్ళం కాదు. రెండో పాయింట్ ఏంటంటే మా యాజమాన్యాలు నిజాయితీగా ఉన్నాయి కాబట్టి ఆ రోజున మమ్మల్ని ఎవరూ కూడా బెదిరించారు చాలామంది, కానీ చంపడానికి రాలేదు. వస్తే ఒకవేళ గొడవకు వచ్చినవి ఉన్నాయి సందర్భాలు, చంపడానికి వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే వెంటనే సమాజం మాకు పాజిటివ్గా ఉండేది. ఏంది వాళ్ళ మీదకి వెళ్తావు, ఏంది నువ్వు తప్పు చేస్తే అని మాట్లాడేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటయ్యా అంటే వాళ్ళ పత్రికలో రాసుకుంటానికి మాత్రమే పనికొస్తుంది. నిన్న ఈ ఇసుక అక్రమ అంశానికి సంబంధించి కోర్టులో రాగానే ఈనాడు వాళ్ళ జర్నలిస్టులందరినీ వివిధ ఏరియాల్లో ఫోటోలు తీయమని, స్ట్రింగర్లని వీళ్ళని, వాళ్ళ మీద నిన్న పెద్ద ఎత్తున దాడులు జరిగింది. అమరావతిలో న్యూస్ టుడే కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు మీద ఇసుక మాఫియా కిరాతకం, మల్లాది రీచ్ ఇసుక అక్రమ తవ్వకాలను బయటపెట్టేందుకు వెళ్ళగా రాళ్ళదాడి, ఛాతీ ముఖంపై పిడిగుద్దులు కురిపిస్తూ ఊపిరాడనేయకుండా చేసిన ద్విచక్ర వాహనంపై తోసేసి బూతులు తిడుతూ నిర్బంధం, కలెక్టర్ వెళ్ళిపోయారు, పోలీసులు ఇక్కడ అడుగు పెట్టాలంటే వణికిపోతారు, నువ్వు ఫోటోలు తీస్తావు, చంపేస్తే నీకు దిక్కెవరు, దాడి సమయంలో పెట్టిపోయిన వైకాపా నేతలు అంటూ వరుసన అన్ని చోట్ల దాడులకు పాల్పడ్డారన్నట్టు. ఇప్పుడు ప్రస్తుతం ఫోటోగ్రాఫర్ల పని ఏంటయ్యా అంటే వాళ్ళ పత్రికల కోసం, ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నాడంటే ఓ చోట జగన్ సభ లేకపోతే వైసీపీ సభ ఉందంటే నిండుగా జనం ఉన్నా ఖాళీగా ఉన్న చోట అవసరమైతే నలుగురిని పక్కకు పంపించి ఖాళీ కుర్చీల ఫోటో ఒకటి తీసుకురావాలి. అప్పుడు మిగతా వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ వాళ్ళు కొడతానికి వచ్చేస్తున్నారు. ఇదివరకు ఏందా ఇదే అని అడిగేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, కొట్టడానికి వస్తున్నారు. ఎందుకని, వీళ్ళు ఆ పత్రికలకు సంబంధించిన వాళ్ళు. అదే తెలుగుదేశం పార్టీ దగ్గర ఏకంగా లోకేష్ సభల్లోనైనా చంద్రబాబు సభల్లోనైనా సాక్షి వాళ్ళని అడిగి మరీ వెటకారం చేస్తున్నారు. క్రిందసారి వాళ్ళ మీద దాడులకు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఓవరాల్గా ప్రముఖ పత్రికల్లో పనిచేసేటువంటి ఫోటోగ్రాఫరు లేకపోతే రిపోర్టరు అందులో పనిచేస్తున్నామని గర్వంగా చెప్పుకోవడం కంటే కూడా భయంగా బ్రతికే పరిస్థితికి జర్నలిజాన్ని దిగజార్చేసి ఈ రాష్ట్రంలోని అధికార విపక్ష రెండు పార్టీలు కూడా. కానీ ప్రజలలో ఏమాత్రం మన పట్ల పాజిటివ్నెస్ లేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకు వచ్చింది అంటే ఆయా పార్టీల కొమ్ము కాసే పరిస్థితి జర్నలిజంకి వచ్చేటప్పటికి తంతన్నా సరే మన పట్ల ఏమాత్రం సానుభూతి లేని స్థితికి దిగజారిపోయింది జర్నలిజం. ఇది జర్నలిజం లోపం కాదు, జర్నలిజాన్ని ఈ స్థితికి దిగజార్చిన ఆంధ్రప్రదేశ్ రాజకీయ లోపం. దాని నుంచి బయటకు పడేసే వాళ్ళు ఎవ్వరో ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు జర్నలిస్ట్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడే పరిస్థితిని తీసుకొచ్చినటువంటి వాతావరణం అయితే కనబడుతోంది. అయిపోతే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఎన్నికల విధులు ఓపీఓలుగా పనిచేసేందుకు అభ్యంతరం లేదు, ఓటర్ వేలికి ఇంకు వేయటం తదితర బాధ్యతలు ఇవ్వాలి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, వాలంటీర్ని ఎన్నికల విధుల్లో నియోగించొద్దని పునరుద్ఘాటన, పోలింగ్ ఏజెంట్లుగా కూడా అనుమతించొద్దంటూ స్పష్టీకరణ. ఏదైతే వాళ్ళని అసలు పోలింగ్ దగ్గరికి రానియకూడదు అంటే విచిత్రం ఏంటంటే ఇప్పుడు డిఎస్సి చంద్రబాబు గారి టైంలో కొంతమందికి ఇచ్చారనుకోండి, వాళ్ళు జగన్ వచ్చిన తర్వాత పని చేయకూడదు ఎలక్షన్ విధులకి. ఇప్పుడు జగన్ కనుక కొంతమందికి టీచర్ ఉద్యోగాలు ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఆ మధ్యన చంద్రబాబు టైంలో ఎవరికైతే ఇవ్వలేదో 98 డిఎస్సి అట్లాంటి వాళ్ళందరికీ జగన్ వచ్చాక ఇచ్చాడు. వాళ్ళు కూడా రేపు ఎన్నికల విధుల్లో పనిచేస్తారు కదా, కానీ వాళ్ళని చేయొద్దని చెప్పట్లేదు, వాళ్ళని ఎట్టాగా రెచ్చగొట్టేశాం కాబట్టి అన్నట్టు. సచివాలయ ఉద్యోగాలు జగన్ వచ్చాక ఇచ్చాడు కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదంటూ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే ఇప్పుడు ఎన్నికల సంఘం వాళ్ళకి అదనపు ఎన్నికల సిబ్బంది కింద పనిచేయించుకోవచ్చు, ఇంకు వేసేటటువంటి ఉద్యోగం వాళ్ళకి ఇవ్వచ్చు అని తేల్చింది. అంటే మిగతా పనుల్లో టీచర్లే ఉంటారు అన్నటువంటిది ఇక్కడ టీచర్ల రెవెన్యూ ఉద్యోగులు ఉంటారన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఇకపోతే కొందరికే ఇళ్ళు ఎందరికో కన్నీళ్లు, తాళాలు ఇవ్వకుండా మంత్రులు వెళ్ళిపోయారు, నెల్లూరులో టిట్కో ఇళ్ల లబ్ధిదారుల ఆవేదన. ప్రతి పనికి కూడా ఒక దాన్ని ఏమంటారు నాశనం చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ ఈనాడు ఆంధ్రజ్యోతి చేస్తున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో టిట్కో ఇళ్ళు ఇచ్చారా లేదా, ఆ రోజున రాశారు కదా ఇదే పత్రికలు ఫ్రంట్ పేజీ బ్యానర్ హెడ్డింగ్లో టిట్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇచ్చేశారు, వాళ్ళు సంబరాలు చేసుకున్నారు, గృహప్రవేశాలు చేశారని. ఒక్కసారి నేను చెప్పేది అబద్ధమైతే ఆలోచించండి. ఇది ఎట్లా తయారైందంటే నిజం మాట్లాడడానికి కూడా బాబు అర్థం చేసుకోండి అని చెప్పాల్సిన దరిద్రపు స్టేజ్ వచ్చేసింది ఆంధ్రప్రదేశ్లో. టిట్కో ఇళ్ళు ఇచ్చారా లేదా, అప్పుడు గృహప్రవేశాలు జరిపారా లేదా, టోటల్గా 20 లక్షలు ఇల్లు ఇచ్చామని ఎన్నిసార్లు చెప్పారు, ఇచ్చారా? ఒక్క ఇల్లు అన్న, ఒక్కటంటే ఒక్క ఇల్లు అన్న పూర్తి చేసి ఇచ్చారా? ఇప్పుడు ఆ ఇల్లు పూర్తి చేసి దశల వారీగా ఇస్తున్నారు. అక్కడ ఎవడో ఏంటి అన్నీ ఒక చోట దానికి ప్రోగ్రాం పెడితే ఓ ఇద్దరికో ముగ్గురికో స్టేజ్ మీద ఇస్తారు, మిగతాది ఏం చేస్తారు, ఆ గ్రామ వార్డు సచివాలయ పరిధిలో ఇస్తారు. కానీ మీరు అందరినీ రమ్మనమని పిలుస్తారు, ఎందుకంటే మరి అంతమంది లబ్ధిదారులకు ఇచ్చి కనీసం ఆ మీటింగ్ కూడా పెట్టుకోరా గవర్నమెంట్ అన్నది, ఇచ్చేసి ఇళ్లలో కూర్చోండి మీరు అందరూ ఎంజాయ్ చేయండి అని చెప్తుందా?
ఆ మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ దగ్గర ఎవడో తెలుగుదేశం సింపథైజర్ వచ్చేసి ఒకడు నాకు ఇక్కడ తాళం చేతులు ఇవ్వలేదు కాబట్టి చించేస్తున్నాను ఒకటి చించేశాడు. అది వీడియో హైలైట్ చేస్తారు. లేదు ఒక ఆవిడ కంట తడి పెట్టేసింది అని చెప్పేసి ఒక ఫోటో. టిట్కో ఇళ్ళు 15,000 మందికి నెల్లూరు జిల్లాలో, ఒకటి కాదు రెండు కాదు 15,000 మంది ఇప్పుడు ఇస్తున్నది, పూర్తి చేసేసినాయి. ఆ 15,000 తృప్తిని ఒక 2 ఫోటోలు పెట్టేసేసి నెగిటివ్ క్రియేట్ చేస్తారు. ఇవ్వనోడు బాగానే ఉన్నాడు, ఇస్తున్నోడిని వెధవం చేయాలి. ఇక్కడ ఇవ్వనోడు అద్భుతం చేసేసాడని చెప్పి మనం నమ్మించాం, ఇప్పుడు ఇస్తున్నోడిని దొంగని చూపించాలి. ఇది జర్నలిజంలో నైతిక ప్రమాణమా? రాష్ట్ర ప్రజలని ఎంతగా మోసం చేస్తున్నారనడానికి సజీవ సాక్ష్యం. కానీ ఈ రాష్ట్రానికి పట్టిన ఈ నీచ జర్నలిజపు దరిద్రం ముగింపు లేనటువంటి ప్రస్థానం కొనసాగుతూనే ఉంది. ఇకపోతే వెనక్కి తగ్గని రైతన్న అంట. రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నటువంటి వాళ్ళని రైతన్న అని రాయడం కూడా వీళ్ళ దిగజారుడుతనానికి పరాకాష్టం చెప్పాలి. పంజాబ్ హర్యానా సరిహద్దులో శంభు వద్ద రైతులను చెదరగొట్టేందుకు బాష్పాయ ప్రయోగించిన పోలీసులు. శంభు వద్దే 1000 మంది, జిందులోనూ భారీగా మోహరింపు. 2వ రోజు కొనసాగిన నిరసన. ఢిల్లీకి వెళ్లేందుకు ప్రయత్నం. బాష్పాయ ప్రయోగించిన పోలీసులు. ఢిల్లీలో కట్టుదిట్టమైన భద్రత. నేడు కేంద్రం రైతులు చర్చలు. వాళ్ళు పంటలు పండించడం మానేసేసి ఇది వచ్చి ఇక్కడ కూర్చుంటారనమాట. ఇది వాళ్ళు రైతన్నలో అని చెప్పి చూపించేటటువంటి ప్రయత్నం ఇక్కడ నడుస్తూనే ఉంది. ఇకపోతే పాత రోగే వైద్యుడు, కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వింత వైఖరి అంటూ సీఎం జగన్ సొంత ఇలాకా వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పాత రోగి ఇతర రోగులకు వైద్యం చేస్తున్నారు. అతడికి వైద్యం తెలుసని, రోగులకు ఇబ్బంది ఉండదని ఆసుపత్రి నర్సింగ్ సిబ్బంది చెప్తున్నారు. మంగళవారం రాత్రి MS1 వార్డులో ఉండాల్సిన నర్సులు వార్డులో ఉన్న రోగికి బాధ్యతలు అప్పగించి మందులు సూదులు బీరువాలో ఉన్నాయని, ఏదైనా అవసరమైతే రోగులకు ఇవ్వాలని ఆదేశించినట్టు తాము విన్నామని రోగులు వారి బంధువులు వాపోయారు. దాంతో ఆ రోగి రాత్రి నుంచి ఉదయం వరకు రోగులకు సెలైన్ పెట్టడం తొలగించడం చేశారు. బుధవారం ఉదయం 6:30కు తనకు తానే బీరువాలోనూ ఇంజెక్షన్ చేసుకున్నాడే. 10 నిమిషాలకు కింద పడిపోవడంతో తలకు బలమైన గాయమైందని ఇతర రోగులు చెప్పారు. వెంటనే వైద్యులు అతడి తలకు కట్టి వైద్యం చేశారు. వారం రోజులుగా ఆరోగ్యం మిగిలిన వారికి వైద్యం చేస్తున్నట్టు చెప్పారు. ఇదేంటని ప్రశ్నిస్తే తన చదువు రాదని, వైద్యమంతా తెలుసని, అందుకే తనకు నర్సులు బాధ్యతలు అప్పగిస్తారని చెప్తున్నట్టు రోగులు వాపోయారు. దీనిపై నర్సింగ్ సూపరింటెండెంట్ స్పందిస్తూ ఆ వ్యక్తి ఆసుపత్రి ఏర్పాటు అవ్వక ముందు నుంచి ఇక్కడే ఉన్నాడన్నారు. అతని వైద్యమంతా తెలుసని చెప్పారు. వైద్యులు డిశ్చార్జ్ చేసిన మరో వార్డులో చేరిపోతాడని తెలిపారు. అతనికి వైద్యులు నర్సులు బాగా తెలుసని, అందుకే వైద్యం చేసి ఉండవచ్చునని అన్నారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ వార్డులో ఏం జరిగిందో తెలుసుకుంటామన్నారు. రోగి ఇతర రోగులకు వైద్యం చేసేందుకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమని తెలిపారు. దీనిపై విచారించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేందో ప్రభుత్వం స్పష్టతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది జరిగితే కనుక ఖచ్చితంగా తప్పు చేసినట్టే ప్రభుత్వం. లేకపోతే ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుంటే ఏపీజేఏసీ ఉద్యోగుల స్పష్టీకరణ. నల్ల రిబ్బన్లు ధరించి మొదటి రోజు నిరసన అంటూ ఏదైతే ఇకపైన ఎలక్షన్స్ ముందు కరెక్ట్గా ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమాలు జరగబోతున్నాయనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఇది. లేకపోతే పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని అంతే అవసరం. అధికార పార్టీ అరాచకాలను కళ్ళకు కట్టేలా రాజధాని ఫైల్స్ అంటూ మన పంటకు నీరెంత అవసరమో రాష్ట్రానికి రాజధాని కూడా అంతే అవసరం. రాజధాని అభివృద్ధి చెందితేనే ఆ రాష్ట్ర ప్రజల జీవితం బాగుంటుంది. రాజధాని చూసి ప్రపంచ దేశాలు మన గౌరవం ఇస్తాయి, మనతో స్నేహం ఇస్తాయి. ఇది అనే ఇతివృత్తంతో రూపుదిద్దుకున్న చిత్రం రాజధాని ఫైల్స్. రాజధాని మార్చేందుకు, దానిపై మరకలేసేందుకు అధికార పార్టీ తెగబడిన వైనము కనిపిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో అసలైనటువంటి కుట్రని మాత్రం రాయలేదు, సినిమాలో చూపించలేదు. ఏంటి ఆ కుట్ర? రైతుల దగ్గర నుంచి భూములు తీసుకుని ఆ రైతులకే భూమి ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఒక ప్రభుత్వం పక్కాగా మోసం చేసింది, పచ్చిగా మోసం చేసింది. ఆ మోసాన్ని కవర్ చేస్తూ సాగుతున్నటువంటి కథంతా కూడా. ఇంకోటి, ఓ రాష్ట్ర రాజధాని ఎంత గొప్పగా ఉంటే ఆ రాష్ట్రానికి అంత విలువిస్తారు. అది విశాఖను చూస్తే విలువ వస్తుందా, లేకపోతే ఓ 70 ఏళ్లలో తయారయ్యేటటువంటి రాజధాని చూస్తే విలువ వస్తుందా? అలాంటి కామన్ సెన్స్ కూడా లేదు. ప్రస్తుతం చదువుకున్న మూర్ఖులతో కూడినటువంటి రాష్ట్రంగా తయారైపోయింది. ప్రతిదానికి లిటిగేషన్లు, ప్రతిదానికి లిటిగెంట్ వ్యవహారాలు. నిజానికంటే అబద్ధాల్లో బ్రతికేయడం. రాష్ట్రాన్ని విడదీసే టైంలో కూడా అట్లాంటి అబద్ధాలను బ్రతికించారు. ఇప్పుడు కూడా అట్లాంటి అబద్ధాల్లోనే బ్రతికించేటటువంటి వైనం సాగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక శాపంగా మారుతున్నది. ఇకపోతే సాక్షి వాలంటీర్లకు అభినందన పేరుతో వరుసగా 4వ ఏడాది ఒక్కొక్కరికి సేవా వజ్రాలకు 30,000 ఇచ్చేవాళ్ళు. అంటే ఇదివరకు ఇప్పుడు 45,000 ఇస్తున్నారు. సేవారత్నాకి 20,000 ఇచ్చేవాళ్ళు, ఇదివరకు ఇప్పుడు 30,000 ఇస్తున్నారు. సేవామిత్రకి 10,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇక్కడ వీళ్ళందరికీ ఇవాళ రోజున సన్మానాలు చేసి ఇవాళ నుంచి డబ్బులు ఇవ్వబోతున్నారు అన్నటువంటిది ప్రోత్సాహకాలు. అయితే వాళ్ళు కోరుకుంటున్నటువంటిది అంగన్వాడీలు, ఆశా వర్కర్లు ఇట్లాంటి వాళ్ళకి చేసుకొచ్చారు. అసలు నిజంగా ప్రతి ఇంటికి పోతుంది, మేము మా జీతాలు పెంచమని అడుగుతున్నారు. అసలు కోరుకుంటోంది వాలంటీర్లు ఆ గౌరవ వేతనాన్ని పెంచమని. ఈ ప్రోత్సాహకాలదేముంది? అలాగా అందులో అందరికీ వస్తాయా ప్రోత్సాహకం? అంటే ఒక పరిధి మొత్తం మీద కలిపి చూసుకుంటే 2కో 3కో వస్తాయి.
మిగతా వాళ్ళు కోరుకునేది ఏంటి? అందరికీ జీతం పెంచమని. అది చేయగలిగితే అప్పుడు ప్రభుత్వం చేసింది కరెక్ట్ అవుతుంది. లేకపోతే బాబు ముడుపులకి రోహిత్ వేషం అంటూ సీఎం హోదాలో సినిమాతో వైట్ బ్లాక్ మాగా మళ్లింపు అంటూ 5-6 కోట్ల ఖర్చుతో తూతూ మంత్రంగా సినిమాలు 30-40 కోట్లు ఖర్చు అయినట్టు తప్పుడు లెక్కలు. ఇలా ఆ 5 ఏళ్లలో ఫ్లాప్ హీరోకి 17 సినిమాల ఛాన్సులు. ఆ తర్వాత ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా లేని వైనం. ఖర్చులు పోగా మిగిలిన 300 కోట్లు బాబు ఇంటికి. టాక్ ఆఫ్ ది సినీ ఇండస్ట్రీగా మారిన వ్యవహారం అంటూ. బహుశా ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ ఆయన స్కిల్ మామూలుదా. ముడుపులు పుచ్చుకోవడంలో తీసుకున్న వాటిని తెలివిగా దారి మళ్లించి తన జేబులో తెచ్చుకోవడంలోనూ ఆయన స్కిల్స్ని బయటపెట్టే సినిమా కథ తాజాగా బయటపడింది. ఈ కథకు హీరో ఒక్కడే. బాబు సోదరుడి కొడుకు నారా రోహిత్. నిర్మాతలుగా బయటికి వేరే వారు కనిపించిన నిర్మాతలుగా ఫైనాన్షియల్గా వ్యవహరించింది మాత్రం బాబు హయాంలో వివిధ ప్రాజెక్టుల పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు. తీసిందేమో ఫ్లాప్ సినిమాలు, భారీగా నష్టం వచ్చిందంటూ ప్రకటనలు. చంద్రబాబుకు మాత్రం లాభాలు. అది ఎలాగని ఆశ్చర్యపోతున్నారు. లంచాలు దిగమింగడంలో బాబు మాస్టర్ మైండ్ని కళ్ళగట్టినట్టు చూపించే టాలీవుడ్ సినిమా కథ ఇదిగో అంటూ. దీంట్లో బాబు ముడుపులకి రోహిత్కి సంబంధించినటువంటి సినిమాలంటూ బడా స్టార్స్ క్రేజీ హీరోలకు తప్ప మరే హీరోకైనా ఏదైనా ఒక సినిమా డిజాస్టర్ అయిందంటే రెండో సినిమాకి అవకాశం కాన కష్టం. అట్లాంటిది వరుసగా 17 సినిమాలు 5 ఏళ్లలో చంద్రబాబు గారు సీఎంగా ఉండగానే ఎలా సాధ్యమైందంటూ రోహిత్ ఎలా చేయగలిగాడు? ఆయన సినిమాల బిజినెస్ కలెక్షన్ల ప్రకారం ప్రతి సినిమా 20-30 కోట్లకు పైగా భారీ నష్టాలు మూటగట్టుకుంది. అయినా కూడా నిర్మాతలు వరుస కట్టి అదే హీరోతో పదే సినిమాలు ఎందుకు తీశారు? అతి కొద్దిమంది తప్ప నారా రోహిత్ సినిమాలు తీసిన వారిలో ఎవరు అంతకుముందు భారీ చిత్రాలు తీసిన చరిత్రలో నిర్మాతలు కాకపోవడం ఇక్కడ గమనార్హం. అట్లాంటప్పుడు వాళ్ళు ఈయంతో మాత్రమే భారీ చిత్రాలు ఎందుకు తీశారు? ఆయన నిర్మాణ సంస్థలో కొందరు నారా రోహిత్ సినిమాల కోసమే పుట్టినట్టుగా పుట్టి ఆ తర్వాత కనిపించకపోవడం వెనకాల అంతరార్థం ఏంటి? నారా రోహిత్ సినిమా నిర్మాతల్లో పలువురికి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు ఉండడం వెనక మతలబ్ ఏంటి అంటూ బాబు హయాంలో ఏకంగా 17 సినిమాలు. 2014లో ప్రతినిధి, 2015లో రౌడీ ఫెలో, అసురా, తొంటరి, సావిత్రి, 2016 రాజా చేయి వేస్తే, జో అచ్యుతానంద, శంకర అప్పట్లో ఒకడు ఉండేవాడు, 2017లో శమంతకమణి ఒక్కడ మిగిలాడు, కథలో రాజకుమారి, బాలకృష్ణుడు, మెంటల్ మదిలో, 2018లో నీది నాది ఒకే కథ, ఆటగాళ్ళు, వీరభోగ వసంతరాయలు. వీటన్నిటిలో కూడా బడ్జెట్ 30 కోట్ల రూపాయల నుంచి ఒక్కొక్క దానికి 28, 35, 30, 45, 45 కోట్లు. శాటిలైట్ కింద వచ్చింది 3 కోట్లు, 2.5 కోట్లు, 3 కోట్లు. ఇట్లాగా కలెక్షన్స్ వచ్చేటప్పుడు 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు. నష్టం వచ్చేటప్పటికి 23, 22.5, 30, 25 ఇట్లాగా లాసు. వాస్తవ బడ్జెట్ 10 కోట్లు, 12 కోట్లు, 15 కోట్లు మ్యాక్సిమం. మిగతాదంతా కూడా ఈ నిర్మాతల పేరుతో ఆ డబ్బులు తీసుకొచ్చి చంద్రబాబుకి ఇచ్చారు అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం కిందన హైలైట్ చేసుకొచ్చారు. ఇకపోతే ఏడాదిలోనే 2.46 లక్షల కోట్లు వడివడిగా వాస్తవ రూపంలోకి పెట్టుబడులు. జిఐఎస్లో 13.11 లక్షల కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు. అత్యధిక ఉపాధి కల్పించే ఎంఎస్ఎంఈ రంగానికి పెద్దపీట. 1000 కోట్లతో నక్కపల్లి శ్రీకాళహస్తి నోడ్ల అభివృద్ధి. వీటి ద్వారా సుమారు 60,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం. 4,178 కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులను వర్చువల్గా ప్రారంభించిన పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ అంటూ ఏదైతే నన్ను జగన్మోహన్ రెడ్డి ప్రారంభిస్తారు వర్చువల్గా అన్నారు, చివరికి అమర్నాథ్ వర్చువల్గా ప్రారంభించేసి వదిలేశారు. దాన్నే ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. అక్కడ పరిశ్రమల యజమానులు ఎవరు రాకపోయేటప్పటికీ అమర్నాథ్తో మమ అనిపించేశారు అన్నట్టు. ఇకపోతే పొత్తు టీడీపీ సీనియర్లు చిత్తు అంటూ జనసేనకు 50, బీజేపీకి 25, మొత్తంగా టీడీపీ 75 సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి. గోరంట్ల బుచ్చి చౌదరి, బండారు సత్యనారాయణమూర్తి సీట్ల కేసరు. బోమా అఖిలప్రియకు నిరాశ. బీజేపీ లిస్టులో విజయవాడ, విశాఖ ఎంపీ సీట్లు. చంద్రబాబు తీరు వల్ల ఎన్ని కష్టాలు అంటూ టీడీపీ నేతల ఆందోళన అంటూ వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా చంద్రబాబు 75 ఇస్తారని తెలుగుదేశం వాళ్ళే కాదు, జనసేన, బీజేపీ వాళ్ళు కూడా అనుకోవట్లేదు. ఇందులో వీళ్ళు రాసుకొచ్చినటువంటి వార్త ప్రజల్లో ఆదరణ కోల్పోయిన పొత్తుల ద్వారా గట్టెక్కుదామనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి అవి కూడా శరాఘాతాల మారే. పొత్తులో భారీగా సీట్లు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో చాలామంది సీనియర్లు మెడపై కత్తులు వేలాడుతున్నాయి. దీంతో వారి రాజకీయ భవితం అగమ్య గోచరంగా మారింది. ఇప్పటికే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ 67 పేర్లతో జాబితాను చంద్రబాబుకి ఇచ్చారు. వాటిలో కనీసం 50కి పైగా సీట్లు తమకు కేటాయించాలని కోరుతున్నారు. తాజాగా బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతుండడంతో ఆ పార్టీకి 6 ఎంపీ, 25 ఎమ్మెల్యే సీట్లు ఇవ్వక తప్పదని టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ పొత్తులు ఖరారైతే బీజేపీ జనసేనకు 75 ఎమ్మెల్యే, 10 ఎంపీ స్థానాలు వదులుకోక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో అనేక మంది సీనియర్ల సీట్లు గల్లంతవుతూనే పొత్తులతో పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని సీనియర్ నేతలు లబోదీబోమంటున్నారు. అన్ని సీట్లు వదులుకుంటే పార్టీ అధికారంలోకి రావడం అటుంచి అసలు విలువే లేకుండా పోతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది నిజమైనా పొత్తులు లేకపోతే దిగజారిపోయిన పార్టీ మనుగడే కష్టమైపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారు. తద్వారా పార్టీని రేసులోనైనా నిలపవచ్చని భావిస్తున్నారు. అయితే దీనివల్ల అనేక మంది సీనియర్ నాయకులు రాజకీయ జీవితాలకు ముగింపు తప్పదని పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతుందంటూ జనసేన కోరుతున్న నియోజకవర్గాలంటూ లిస్టును కూడా వైఎస్ఆర్సీపీ మరి చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ సాక్షికి ఇవ్వడం, చంద్రబాబు సాక్షికి ఇవ్వడం మరి ఎట్లా తెలిసింది?
అది ఆంధ్రజ్యోతులు రాస్తే నమ్మచ్చు, కానీ వీళ్ళు ఊహాజనితంగా ఒక కథనాన్ని రాసేసి వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో నీకు టికెట్ రాదు అంటూ బుచ్చే చౌదరి, బోండావమ్మ ఇట్లాంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే మినీ స్టూడియోతో హార్సిలీ హిల్స్కి మహర్దశ. ఇప్పటి వరకు 100కు పైగా సినిమాల షూటింగ్. 1996 తర్వాత కళతప్పిన కొండ. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్లు, సినిమాలతో సందడి. కొండపై స్టూడియో నిర్మిస్తే అందుబాటులోకి సౌకర్యాలు, చిత్ర నిర్మాణాలు, వెబ్ సిరీస్లకు వెసులుబాటు, స్థానికంగా యువతకు ఉపాధి, ఆర్థిక ప్రయోజనాలు, స్టూడియో నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు అంటూ ఏదైతే మహివి రాఘవాకి యాత్ర డైరెక్టర్కి అక్కడ ఇస్తున్నారు అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు నెగిటివ్గా ప్రొజెక్ట్ చేస్తే అసలు ఎందుకు ఇస్తున్నారు అన్నటువంటిది సాక్షి పాజిటివ్గా ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. లేకపోతే హైవేల నిర్వహణ 10 ఏళ్ళు కాంట్రాక్టర్లదే. జాతీయ రహదారుల డ్యామేజీ, లైబిలిటీ కాలపరిమితి రెట్టింపు, రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్హెచ్ఐ నిర్ణయం. హైవేల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని అధికారులు వెల్లడి. దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ ఎన్హెచ్ఐ కీలక నిర్ణయం తీసుకుని జాతీయ రహదారుల నిర్వహణ మరమ్మతులకు సంబంధించిన కాంట్రాక్టుల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ, లైబిలిటీని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచింది. ఈ మేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలకు నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంబంధించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33% ప్రమాదాలు జాతీయ రహదారులపై జరిగినవి. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24% మంది అంటే 41,000 మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12% పెరిగాయి. మృతుల సంఖ్య 9% పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే ఫేక్ పోస్టింగుల నిందితుడు అరెస్ట్. వైఎస్ఆర్ సోషల్ మీడియా సభ్యుడి పేరుతో ఫేక్ అకౌంట్ సృష్టి, అసభ్య దోషులతో ఫేక్ పోస్టులు పెడుతూ దీన్ని వైఎస్ఆర్ సోషల్ మీడియాకు ఆపాదించేందుకు ఎత్తించిన టీడీపీ కుట్రలు బహిర్గతమయ్యాయి. విశాఖ చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి టీడీపీ సానుభూతి పడిన పెనపాల ఉదయభూషణ్ ఫేస్బుక్లో జుగుప్సాకరంగా వైఎస్ షర్మిల, నర్రెడ్డి సునీతలపై పోస్టింగ్లు పెడుతున్నట్టు పోలీసుల విచారణ వెల్లడైంది. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. బుధవారం కడపలో అదనపు ఎస్పీ అడ్మిన్ లోసారి సుధాకర్ మీడియాకు వివరాలను వెల్లడించారు. సాక్ష్యాధారాలతో దొరికిపోయినప్పటికీ తన భర్తను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారు. నిందితుడు ఉదయ్ భారీ ఏకంగా విశాఖలోని టీడీపీ గారిని విలేకరుల సమావేశం నిర్వహించి ఆరోపణలు చేయడం ఆ పార్టీతో వారి అనుబంధాన్ని రుజువు చేస్తుంది. ఒకవైపు షర్మిలతో తాను రూపొందించిన స్క్రిప్ట్ చదివిస్తూ కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు మరోవైపు తన శిష్యగణం ద్వారా ఆమె వ్యక్తిత్వానికి కించపరుస్తూ పోస్టింగులకు పురిగొల్పుతున్నట్టు స్పష్టమవుతోందని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఎవరినైనా సరే తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే అవసరం తీరాక బుర్రజల్లడం ఆయనకు వెనతో పెట్టిన విద్యను వ్యాఖ్యానిస్తున్నారంటూ విశాఖపట్నంలోని మహారాణిపేట సామ్రాట్ ఎన్క్లేవ్లో నివసిస్తున్న నిందితుడు పెనపాల ఉదయ్కి ఏడాది జనవరి 13వ తేదీన పులివెందులకు చెందిన వర్రా రవీంద్రారెడ్డి పేరుతో ఫేస్బుక్లో ఫేక్ అకౌంట్ సృష్టించాడు. వైఎస్ఆర్ సోషల్ మీడియా సభ్యుడైన రవీంద్రారెడ్డి ఫోటోను ప్రొఫైల్ పిక్గా పెట్టి సదరు ఫేక్ ఫేస్బుక్ అకౌంట్ నుంచి షర్మిల, సునీతలపై అసభ్యకర పదజాలంతో పోస్టులు పెడుతున్నాడు. తన పేరు, ఫోటోను వినియోగించి దుష్ప్రచారానికి పాల్పడటంపై రవీంద్రారెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 3న క్రైమ్ నెంబర్ 45/2024గా కేసు నమోదైంది. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్, అదనపు ఎస్పీ అడ్మిన్ లోసారి సుధాకర్ పర్యవేక్షణలో పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ సి శంకర్రెడ్డి, సైబర్ క్రైమ్ సిఐలు శ్రీధర్ నాయుడు, మధుమల్లేశ్వరరెడ్డిలను 2 బృందాలుగా విభజించి దర్యాప్తు ప్రారంభించారు. ఫేస్బుక్ డేటాబేస్ ఆధారంగా నిందితుడు ఉపయోగించిన ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి విశాఖకు చెందిన పెనపాల ఉదయభూషణ్గా గుర్తించారు. టీడీపీకి వీరాభిమాని అయిన నిందితుడు పార్టీ తరఫున పలు వాట్సాప్ గ్రూపులు, సోషల్ మీడియా గ్రూపులు అసభ్యకరమైన మెసేజ్లు, పోస్టులు పెడుతున్నట్టు నిర్ధారించారు. సైబర్ క్రైమ్ పోలీసులు అత్యాధునిక టెక్నాలజీ ద్వారా నిందితుడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతని నివాసం వద్ద ఈ నెల 13న అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన యాపిల్ ఐఫోన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించిన పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్, అర్బన్ సిఐ శంకర్రెడ్డి, సైబర్ క్రైమ్ సిఐలు శ్రీధర్ నాయుడు, మధుమల్లేశ్వరరెడ్డి, ఎస్ఐ జీవన్ రెడ్డి, పులివెందుల ఎస్ఐ అరుణ్ రెడ్డి తదితర సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు. వ్యవహారంలో ఇతర కుట్రదారులు ఎవరన్నది తేల్చేందుకు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా చూడండి అని ఆదేశించిందని దీన్ని డౌన్ ప్లే చేసి చూపెట్టింది సాక్షి, ఏదైతే నిన్న హైకోర్టులో జరిగినటువంటి అంశాన్ని. లేకపోతే ఐబీకి దగ్గరగా ఏపీ విద్యా విధానం అంటూ ఐబీ ప్రతినిధి ఆశీష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆటోని ఢీకొట్టిన కారు అంటూ ఒక క్రైమ్ వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి వేలుకు ఇంకు పూసేందుకే అంటూ ఏదైతే సచివాలయ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పోస్ట్ కేవలం అదే అంటూ హైలైట్ చేశారు. అలాగే ఇసుక బొక్కుడు నిజం అంటూ ఇంకొక వార్త హైలైట్ చేశారు. మరోవైపున ప్రచార పిచ్చి అంటూ ఏదైతే ఈ ఆర్థిక సంవత్సరం 193 కోట్లతో బాకా మరో 621 కోట్లు కావాలని సమాచార శాఖ, జనం సొమ్ముతో జగన్ ప్రచారం, సొంత మీడియా కోట్ల రూపాయల చెల్లింపు, మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రభుత్వ ప్రకటనలు, తెలుగుదేశం హయాంపై దుష్ప్రచారం అంటూ దాని మీద నిన్న హైకోర్టులో జరిగినటువంటి వాదోపవాదాల్ని రాసుకొచ్చింది. ఇందులో
గతంలో ఎన్నడూ లేనట్టుగా జగన్ ప్రభుత్వం సొంత డబ్బా కొట్టుకునేందుకు వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోంది. జనం సొమ్ముతో జగన్ సొంత పార్టీ ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రకటన పేట ఆయన సొంత మీడియాకు దోచిపెడుతోంది. జగన్ బటన్ నొక్కిన ప్రతిసారి కోట్లు కుమ్మరించి మరీ ఆయన రోతపత్రిక ఛానల్కు ప్రకటనలు ఇస్తోంది. పనిలో పనిగా ప్రతిపక్ష టీడీపీని విమర్శించేలా ప్రకటనలు జారీ చేస్తోందంటూ రాసుకొచ్చారు. ఈ నీచ పత్రిక ఏమో క్రిందటిసారి అంతా అసలు కనీసం టెండర్ కూడా లేకుండానే ముఖ్యమంత్రి లైవ్ ప్రోగ్రాముల నుంచి అసెంబ్లీ లైవ్ల దాకా చేసింది. ఈ నీచ పత్రిక అప్పుడు పూర్తిగా అడ్వర్టైజ్మెంట్ సంపాదించుకుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతికే ఫుల్గా దోచిపెట్టారు. ఇప్పుడు సాక్షికి దోచిపెడుతున్నారు. వాళ్ళు దోచిపెట్టుకుంటున్నారు, వీళ్ళు దోచిపెట్టుకుంటున్నారు. కాకపోతే ఒక నీచ పత్రిక ఇంకొక రోత పత్రిక గురించి వార్తలు రాస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇద్దరూ బురద గుంటలోనే ఉన్నారన్నటువంటి విషయం మర్చిపోతున్నటువంటి పరిస్థితి. అయితే నగరంలో అవినీతి రాజా అంటూ ఎవరో ఎమ్మెల్యే మీద వార్త రాసుకొచ్చారు. లేకపోతే జగన్ బీసీల ద్రోహి అంటూ 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. లోకేష్ బీసీలకు తీవ్ర అన్యాయం చేశారు. సొంత సామాజిక వర్గానికి పెద్దపేట. బీసీ ఎస్సీ ఎమ్మెల్యేలకు బదిలీలు. స్థానిక కోటా 10% తగ్గించారు. మేము రాగానే మళ్లీ పెంచుతాం. రద్దయిన స్కీములు మళ్లీ అమలు. లోకేష్ 3 రాజధానుల పేరుతో దోపిడీ. వైవి సాయిరెడ్డి బొత్సాపై ఫైర్. మేసిందంతా కక్కిస్తామని వార్నింగ్. మన్యం విజయనగరం జిల్లాలో 3 చోట్ల శంకరావు సభలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఉద్యమ బాట అంటూ ఉద్యోగుల్ని ఎలాగైతే ప్రోత్సహిస్తూ రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమానికి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.